నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంలో నిరుద్యోగులు కీలకంగా వ్యవహరించారు. వారికి న్యాయం జరిగేలా ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. అందుకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ ని కూడా కాంగ్రెస్ స్పష్టం చేసింది. అయితే ఉద్యోగాల భర్తీ చేపట్టే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల రాజీనామాతో కమిషన్ దాదాపు ఖాళీగా ఉంది. ప్రస్తుతం కేవలం ఒక్క సభ్యురాలు మాత్రమే కమిషన్ లో కొనసాగుతున్నారు. అయితే గత కమిషన్ నిర్వహించిన గ్రూప్ 1 తో పాటు ఇతర పరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీకేజ్ కావడంతో మొత్తం కమిషన్ రద్దు చేస్తామని, కొత్త కమిషన్ ఆధ్వర్యంలో పరీక్షలను తాము పకడ్బందీగా నిర్వహిస్తామని కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. రేవంత్ రెడ్డి సీఎం బాధ్యతలు స్వీకరించిన తర్వాత టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేపడతామని ప్రకటించారు. అందులో భాగంగానే ఇప్పటికే ఢిల్లీలోని యూపీఎస్సీని ఐఏఎస్ అధికారులతో కలిసి సందర్శించిన రేవంత్ రెడ్డి యూపీఎస్ లో తరహాలో టీఎస్పీఎస్సీని కొనసాగిస్తామని ప్రకటించారు. అన్నట్టుగానే కమిషన్ చైర్మన్ సభ్యుల ఎంపిక కోసం దరఖాస్తు చేసుకోవడానికి నోటిఫికేషన్ ని జారీ చేశారు. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ పూర్తయింది. వారం రోజులలో కమిషన్ కి కొత్త చైర్మన్ తో పాటు సభ్యులను కూడా నియమించనున్నారు. చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును ప్రతిపాదించుతున్నట్టు తెలుస్తుంది. దాంతో మరికొందరు సభ్యులను ఎంపిక చేయనున్నారు. కొత్త కమిషన్ ఏర్పాటు తర్వాత రద్దయిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ తో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలను కూడా నిర్వహించనున్నారు. మరో 3 నెలల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు జరుగుతుంది. గత ఏడాది ఆగస్టులో 5089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఖాళీల సంఖ్యను పెంచి మెగా డిఎస్సి చేపట్టాలని ప్రస్తుత సర్కారు నిర్ణయించింది. అందుకే పాత నోటిఫికేషన్ కి సుమారు మరో 5000 ఖాళీలను కల్పించి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. లోక్సభ ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చేలోపు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని రాష్ట్ర సర్కార్ భావిస్తుంది. డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీ కసరత్తు జరుగుతున్న క్రమంలో పదవి విరమణ చేయనున్న వారితో సహా పలు వివరాలు విద్యాశాఖ అధికారులు సేకరిస్తున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది 3800 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు పదవి విరమణ చేయనున్నారు. ప్రభుత్వ జారీ చేయనున్న అనుబంధ నోటిఫికేషన్ లో వీటిని కూడా చేర్చి కొత్తగా అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయనుంది. డిసెంబర్ నెలాఖరులోగా 2 లక్షల ఉద్యోగాల భర్తీకి రేవంత్ రెడ్డి సర్కార్ ప్లాన్ చేస్తుంది.